నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఈరోజు పైథాన్లో లిస్ట్ అండ్ టుపుల్ ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో నేను ముందుగా పైథాన్ ఐడియల్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, సో లిస్ట్ అండ్ టుపుల్స్ ఫంక్షన్. సో ఇందులో మనం ముందు ఒక లిస్టు ఒక టుపుల్ అనేది మనం క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఏ ఈక్వల్ టు ముందు ఒక లిస్ట్ క్రియేట్ చేస్తాను. 1, 2, 3, 4, 5. సో నేను ర్యాండమ్గా కొన్ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అని తీసుకున్నాను నేను. ఓకే, అదేవిధంగా మనము టుపుల్ కూడా క్రియేట్ చేద్దాం. సో బి ఈక్వల్ టు టుపుల్ ఎలా క్రియేట్ చేస్తాం మనము? ఓకే, రౌండ్ బ్రాకెట్. సో ఇక్కడ వచ్చేసి 1, 1, 2, 2, 3, 3. సో నేను ర్యాండమ్గా కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఓకే, సో ఈరోజు ఫస్ట్ కమాండ్ వచ్చేసి ఓకే లెంత్. సో లెంత్ ఏమి ఇస్తుందంటే ఈ కమాండ్, సో లెంత్. సో ఇక్కడ నేను వేరియబుల్ నేమ్ ఏంటి ఏ కదా మన లిస్ట్ డిఫైన్ చేసేది. సో ఈ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనకు లెంత్ అనే కమాండ్ అని ఇస్తుంది. సో చూడండి ఇక్కడ మనకు ఆన్సర్ 5 వచ్చింది. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి 1, 2, 3, 4, 5. అందుకే మనకి ఆన్సర్ ఎంత వచ్చిందంటే 5 వచ్చింది. అదేవిధంగా మనము టుపుల్లో చూద్దాం. టుపుల్లో సో మనం టుపుల్ దేంతో డిఫైన్ చేసాం మనము? వేరియబుల్ నేమ్ బి. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ చూడండి 3. ఎందుకంటే మనకు ఇక్కడ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 1, 2, 3. అందుకే మనకు ఆన్సర్ ఇక్కడ ఎంత వచ్చిందంటే 3 అనేది వచ్చింది మనకు. ఓకే, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మ్యాక్స్. ఓకే, మ్యాక్స్. సో మ్యాక్స్ ఆఫ్ సపోజ్ ఇక నేను లిస్ట్ తీసుకున్నాను. లిస్ట్ వేరియబుల్ నేమ్ ఏంటి ఏ. చూడండి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది మనకు 5 వచ్చింది. ఎందుకంటే ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత 5. ఓకే, అదేవిధంగా మనము టుపుల్లో చూద్దాం. ఓకే, మ్యాక్స్ ఆఫ్ టుపుల్ దీంతో డిఫైన్ చేసాం మనం వేరియబుల్ నేమ్ బి. ఓకే, సో ఇక్కడ మనకు ఆన్సర్ చూడండి 33. ఎందుకంటే ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత 33. మ్యాక్స్ ఉన్నట్టుగానే మనకు మినిమం కూడా ఉంటుంది. సో కమాండ్ ఏంటి మిన్. ఓకే, సో మిన్ ఆఫ్ లిస్ట్ దేంతో డిఫైన్ చేసాం మనం వేరియబుల్ నేమ్ ఏ. ఓకే, సో ఆ లిస్ట్లో ఉన్న లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో మినిమం వాల్యూ ఎంత 1. అందుకే మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. ఓకే, అదేవిధంగా మనము మిన్ ఆఫ్ టుపుల్ చూద్దాం. ఓకే, సో టుపుల్ వేరియబుల్ నేమ్ ఏంటి బీతో డిఫైన్ చేశాం కదా, రైట్. సో ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో మినిమం వాల్యూ ఎంత 11. అందుకే మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చిందంటే 11 అనేది వచ్చింది మనకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము టుపుల్ని మనం మాడిఫై చేయలేము, కానీ మనము లిస్ట్ని మనం మాడిఫై చేయాలి. అదే బేసిక్ డిఫరెన్స్ టుపుల్కిను లిస్ట్కి. ఓకే, సో మనము ఉన్న టుపుల్లో లాస్ట్లో మనకు ఎలిమెంట్ అనేది యాడ్ చేయాలంటే కమాండ్ ఏంటంటే వేరియబుల్ నేమ్ డాట్ అపెండ్. ఓకే, APPEND అపెండ్. ఓకే, సో మనము ఇక్కడ మనం ఏదైతే మనం రాస్తామో ఎలిమెంట్ అది ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో లాస్ట్లో మనకు యాడ్ అవుతుంది. ఓకే, సో సపోజ్ నేను 66 తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, నేను లాస్ట్ 6 అని యాడ్ చేశాను కదా, ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ప్రింట్ ఏ. చూడండి ఇంతకుముందు మనకు లిస్ట్లో ఎంత ఉండే మనకు 1, 2, 3, 4, 5 ఉండే. 1, 2, 3, 4, 5 అడిషనల్గా మనం ఏం చేసినామంటే 66 అనేది ఈ ఎండ్లో మనకు 66 అనేది ఇక్కడ మనకు యాడ్ అయింది. ఓకే, సో ఇది కమాండ్ అపెండ్. ఇలా మన లిస్ట్లో మన లాస్ట్లో మన ఎలిమెంట్ అని యాడ్ చేయాలంటే కమాండ్ ఏంటంటే అపెండ్. మనము సింగిల్ ఎలిమెంట్ కాదు, కొన్ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది లాస్ట్లో యాడ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఏంటి మనం అపెండ్ కమాండ్ ద్వారా సింగిల్ ఎలిమెంట్ యాడ్ చేసాం కదా, సింగిల్ ఎలిమెంట్ కాకుండా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకోండి, అప్పుడు కమాండ్ ఏంటంటే ఎక్స్టెండ్. సో వేరియబుల్ నేమ్ డాట్ ఎక్స్టెండ్. ఓకే, సో మనము సమ్ ర్యాండమ్గా కొన్ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటాను. ఓకే, సపోజ్ నేను 2, 2, 1, 1, 3, 3. ఓకే, సో ర్యాండమ్గా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం రీప్రింట్ చేద్దాం. మనం ప్రింట్ ఏ. ఇప్పుడు చూడండి ఇంతకుముందు మనకు లిస్ట్ అనేది ఎక్కడ ఎండ్ అయింది మనకు 66 దగ్గర ఎండ్ అయింది కదా. సో మనం అడిషనల్గా ఏం యాడ్ చేసినాం మనం 22, 11, 33. 22, 11, 33. సో ఇది కమాండ్ అన్నట్టు వేరియబుల్ నేమ్ డాట్ ఎక్స్టెండ్. ఈ కమాండ్ యూజ్ చేయడం వల్ల మనము లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనం యాడ్ చేయగలం. ఓకే, సో మనము ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ కానీ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ మనం లాస్ట్లో యాడ్ చేస్తున్నాం మనం. ఓకే, మనం లాస్ట్లో వద్దు మధ్యలో యాడ్ చేయాలనుకుంటున్నాం మనం. ఓకే, సో అలా యాడ్ చేయాలంటే మన కమాండ్ ఏంటంటే ఇన్సర్ట్. ఓకే, వేరియబుల్ నేమ్ డాట్ ఇన్సర్ట్. సో ఇన్సర్ట్లో మనము 2 ఇన్పుట్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి ఇండెక్స్. సో ఇదేంటి మనకు ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3. సో మనం ఏ ఇండెక్స్ దగ్గర మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాము.
ఓకే, నేను 3 తీసుకున్నాను, ఇండెక్స్ 3 కమా సపోజ్ నేను 333 అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో మళ్ళీ మనం రీప్రింట్ చేసి చూద్దాము. ఓకే, మనకు ఆన్సర్ ఎలా వస్తుందో. ప్రింట్ ఏ, వేరియబుల్ నేమ్ ఏంటి ఏ. ఓకే, సో ఇక్కడ చూడండి, మనము ఇక్కడ ఏంటి ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3. ఓకే, ఇండెక్స్ 3 దగ్గర మనం ఏం యాడ్ చేసినాం, మనం 333. అందుకే మనకి ఇండెక్స్ 3 దగ్గర మనకు 333 అనేది మన డిస్ప్లే అయింది. ఓకే, ఈ 3 కమాండ్స్ అన్నట్టు. ఉన్న లిస్ట్లో లాస్ట్లో సింగిల్ ఎలిమెంట్ యాడ్ చేయాలంటే అపెండ్, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలంటే ఎక్స్టెండ్, మధ్యలో యాడ్ చేయాలనుకుంటే కమాండ్ ఏంటంటే ఇన్సర్ట్. ఇన్సర్ట్లో మనం 2 డేటా ఇస్తాము. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇండెక్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిమెంట్, ఏం ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాము. ఓకే, సపోజ్ మనము ఈ లిస్ట్లో నుంచి ఒక ఎలిమెంట్ అనేది రిమూవ్ చేయాలనుకోండి. సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ. ఓకే, ఏ డాట్ కమాండ్ వచ్చేసి రిమూవ్, REMOVE. ఓకే, సో మనము ఈ లిస్ట్ నుంచి నేను 33 అనేది రిమూవ్ చేస్తున్నాను. ఓకే, లాస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు మనము రీప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఏ. ఇప్పుడు చూడండి, ఈ లిస్ట్. సో ఫైన్ లిస్ట్లో మనకు 33 ఉంది కదా. సో ఈ లిస్ట్లో వచ్చేసి మనం 33 లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ రిమూవ్ చేసేసినాం. సో ఈ విధంగా మనము ఒక ఎలిమెంట్ అనేది రిమూవ్ చేస్తాం మనం. ఓకే, కమాండ్ ఏంటంటే రిమూవ్. నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ని కంప్లీట్గా నేను రివర్స్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో కమాండ్ ఏంటంటే, సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ప్రతిదీ నేను లిస్ట్తో చేస్తున్నాను ఈ కమాండ్స్ అని. ఓకే, అపెండ్ కానీ, ఎక్స్టెండ్ కానీ, ఇన్సర్ట్ కానీ, రిమూవ్ కానీ, ఇవన్నీ నేను టుపుల్తో చేయట్లేదు. రీజన్ ఏంటి, టుపుల్ని మనం మాడిఫై చేయలేము. ఓకే, లిస్ట్ మాత్రం మాడిఫై చేస్తాం. అందుకే ఈ కమాండ్స్ అన్ని నేను లిస్ట్ మీద అప్లై చేసిన, టుపుల్ మీద చేయట్లేదు. టుపుల్ని మనం చేంజ్ చేయలేము. ఓకే, అది బేసిక్ డిఫరెన్స్. అది మర్చిపోదు. అది టుపుల్కిను లిస్ట్కి ఉన్న మధ్యలో డిఫరెన్స్. సో ఇక్కడ నేను రిమూవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ మనము ఉన్న లిస్ట్ని మనం రివర్స్ చేద్దాం. సో కమాండ్ ఏంటంటే రివర్స్, REVERS, రివర్స్, ఏ డాట్ రివర్స్. ఓకే, మనం ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం మనం. ఓకే, మనం ప్రింట్ చేస్తే ఏమొస్తే మనకు లిస్ట్ అనేది రివర్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, 1 2 3 3 ఇది ఉంది కదా, ఈ లిస్ట్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్లీ రివర్స్ అయింది. 11 2 2 6 6 5 4 3 3 3 3 2 1. సో ఈ విధంగా మనము లిస్ట్ అనేది రివర్స్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఈ లిస్ట్ అనేది మనము సపోజ్ అసెండింగ్ ఆర్డర్లో పెడదాం అనుకుందాం. ఓకే, సపోజ్ కమాండ్ ఏంటంటే వేరియబుల్ నేమ్ డాట్ సార్ట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఉన్న లిస్ట్ అనేది మనకు అసెండింగ్ ఆర్డర్లో ఓకే అరేంజ్మెంట్ అయింది. మనకు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది చూడండి, 1 2 3 4 5 11 2 2 6 6 3 3 3. ఓకే, సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనకు అసెండింగ్ ఆర్డర్లో కాదు, డిసెండింగ్ ఆర్డర్లో కావాలి ఇదే లిస్ట్. సో మనకు కమాండ్ ఏంటంటే ఏ డాట్ సార్ట్. ఓకే, ఏ డాట్ సార్ట్. సో బ్రాకెట్లో వచ్చేసి రివర్స్ ఈక్వల్ టు ఓకే ట్రూ. ఓకే, ప్రింట్ చేసి చూద్దాం డిసెండింగ్ ఆర్డర్లో వస్తుందా లేదా. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఈ లిస్ట్ అంతా అసెండింగ్ ఆర్డర్లో ఉండే కదా. ఇక్కడ వచ్చేసరికి మనకు లిస్ట్ అనేది ఏమైంది, డిసెండింగ్ ఆర్డర్లో అయింది అన్నట్టు. ఓకే, సో ఈ కొన్ని టూపుల్స్ అండ్ లిస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇవి. సో ఈ వీడియోలో నేను ఇవి కవర్ చేయాలనుకున్నాను. సో ఒకసారి రివైజ్ చేస్తాను. నేను ఏం చేశాను, ఇనిషియల్గా నేను ఏం చేశానంటే ఒక లిస్ట్, ఒక టుపుల్ అనేది క్రియేట్ చేశాను. ఫస్ట్ కమాండ్ ఏంటి చేశాను, నేను లెంత్ అనేది చేశాను. లెంత్ అని ఏం చేస్తాను అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉంటే మనకు ఆన్సర్ 5 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మ్యాక్స్ ఏం చేస్తుంది, మ్యాక్సిమం వాల్యూ ఇస్తుంది. ఈ మ్యాక్స్ కమాండ్ నేను లిస్ట్ మీద టుపుల్ మీద అప్లై చేశాను. మినిమం కమాండ్ ఏం చేస్తుంది, ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో మినిమం వాల్యూ ఏదైతే ఉందో అది మనకు అవుట్ ఇస్తుంది, రిజల్ట్ ఇస్తుంది. సో ఈ కమాండ్ అనేది లిస్ట్ మీద టుపుల్ మీద అప్లై చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం టుపుల్ని మాడిఫై చేయలేం, కానీ లిస్ట్ను మనం మాడిఫై చేస్తాం. సో ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో లాస్ట్లో ఒక సింగిల్ ఎలిమెంట్ యాడ్ చేయాలంటే కమాండ్ ఏంటంటే అపెండ్. అపెండ్ అన్న కమాండ్ ఇచ్చడం వల్ల లాస్ట్లో మనం ఒక సింగిల్ ఎలిమెంట్ అనేది యాడ్ చేయగలిగాము. సింగిల్ ఎలిమెంట్ కాదు, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది యాడ్ చేయాలంటే కమాండ్ ఏంటంటే ఎక్స్టెండ్. ఎక్స్టెండ్ అన్న కమాండ్ ద్వారా మనము లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది లాస్ట్లో మనం యాడ్ చేయగలిగాము. ఓకే, లాస్ట్లో సింగిల్ ఎలిమెంట్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కాకుండా
ఓకే. మధ్యలో ఒక సింగిల్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే కమాండ్ ఏంటంటే ఇన్సర్ట్‌లో 2 ఇన్‌పుట్స్ ఇస్తాం మనం. ఒకటొచ్చేసి ఇండెక్స్. ఓకే. ఇండెక్స్ అంటే ఏంటి? 0, 1, 2, 3 ఇండెక్స్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటి? ఎలిమెంట్ వాల్యూ. ఓకే. సో, ఇక్కడేంటి ఇండెక్స్ 3 దగ్గర వాల్యూ ఎంత 333 అని ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. సో, 0, 1, 2, 3 3 దగ్గర 333 అనేది మనం ఇక్కడ యాడ్ చేశాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్‌లో రిమూవ్ చేయాలంటే కమాండ్ ఏంటంటే రిమూవ్. ఓకే. ఈ కమాండ్ ఇచ్చడం వల్ల మన ఎలిమెంట్ అనేది రిమూవ్ అయితది. సో, నేను 33 అనేది రిమూవ్ చేయాలనుకున్నాను. సో, ఈ లిస్ట్‌లో మనకు 33 అనేది లేదు. ఉన్న లిస్ట్ అనేది ఓకే. లిస్ట్ ఆఫ్ రివర్స్ చేయాలంటే కంప్లీట్‌లీ రివర్స్ చేయాలంటే కమాండ్ ఏంటంటే రివర్స్. ఓకే. ఈ కమాండ్ ఇచ్చడం వల్ల లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది రివర్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్. ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మన అసెండింగ్ ఆర్డర్‌లో ఉంచాలంటే కమాండ్ ఏంటంటే సార్ట్. ఓకే. ఈ కమాండ్ ఇచ్చడం వల్ల ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో అరేంజ్‌మెంట్ అవుతుంది. మన లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ కాదు డిక్రీజింగ్ ఆర్డర్‌లో చేయాలనుకుంటే ఇది కమాండ్. ఓకే. బ్రాకెట్‌లో మనము రివర్స్ ఈక్వల్ టు 2 అనేది రాయాలి. సార్ట్ కమాండ్‌లో. సో, దాని ద్వారా ఏమైతదంటే అసెండింగ్ ఆర్డర్‌లో ఉన్న లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది డిసెండింగ్ ఆర్డర్‌లో అరేంజ్‌మెంట్ అయితది. ఓకే. ఇవి కొన్ని ఫండమెంటల్ కమాండ్స్ ఇవి లిస్ట్ అండ్ ట్యూపుల్స్‌లో. సో, ఇవే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నాను. నా ఎక్స్‌ప్లనేషన్